ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామంలో మీ అందరికీ కూడా శుభములు. ఇది ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది నా ఆరాధనను మనం చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతయు నా ప్రభువా మీ ఉచితమైన మహోన్నతమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమం ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ పరిశుద్ధమైన రెక్కల చాటును మనందరినీ భద్రపరిచినందులకు నా ప్రభువా, ఇదిగోనైనా మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు ఇచ్చినటువంటి ఈ పునరుత్థాన దినాన్ని బట్టి నాయన మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా, ఇదిగో నా ప్రభువా, ఈ దినం రోజున నా ప్రభువా పాటల ద్వారానైనా వాక్యం ద్వారా నా ప్రభువా మీ నామానికి ఘనతను తీసుకొస్తుండగా నా ప్రభువా, ఇదిగోనైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాంకేతిక పరంగా కానీ వాతావరణ పరంగా కానీ అన్ని విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నా ప్రభువా సఫలపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని, అనేక మందిని ఈ కార్యక్రమం చూసి రక్షణ పొందులాగిన వారిపై కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో
ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేటి ఈ పునరుత్థాన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇలా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఇదిగో నాయన పాటల ద్వారా నాయన ఇంతవరకు నాయన మీ నామాన్ని స్తుతించి ఉన్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన వాక్యాన్ని నా ప్రభా ప్రకటించబోచుండగా నా ప్రభా నా తండ్రి, ఇదిగో నాయన బిడ్డలతో నాయన మీరేమైతే మాట్లాడినాయన్నారు నా ప్రభా, ఆ మాటలను నా ద్వారా నాయన వారికి తెలియపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నా ప్రభా నన్ను నీ నోటి బోరగా వాడుకొని ఇదిగో నా ప్రభా నాయన మీరు బయలుపరచాల్సినటువంటి మాటలను నా ప్రభా నీ బిడ్డలకు బయలుపరిచి వారి వాక్యాన్ని శ్రద్ధగా విని అవగాహన చేసుకుని నా ప్రభా ఇదిగో నా తండ్రి మారు మనస్సు పొంది నా ప్రభా ఇదిగో నా ప్రభా నా తండ్రి రక్షణలోకి నడిపించులాగా నా ప్రభా వారిపైన మీ ఆశీర్వాదాలు మెండుగా కురమరించమని మా ప్రభువును మీ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఎట్లా ఉండమంటున్నాడు చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటున్న మాట ఏంటంటే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎందుకంటే మన పితరులైనటువంటి అనేక మంది విశ్వాసుల గురించి వాళ్ళు పొందుకున్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం లేఖన భాగాల్లో మనం చాలా చదివి ఉన్నాం. అందుకనే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే ముందు ఎట్లా ఉండాలి? వాళ్ళు మాట్లాడేటువంటి మాట తీరు, వారి ప్రవర్తన, వారు చూపించినటువంటి ప్రేమ, వారు చూపించినటువంటి విశ్వాసము, వారు కలిగినటువంటి పవిత్రతను కూడా మనం కూడా కలిగి ఉండాలి అనేది లేఖన భాగాలు ఇక్కడ సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే మాటలో మాదిరి, వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో వాటిని మనం మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే ఈ రోజుల్లో మనం మాట్లాడేటువంటి విధానమే, మనం మాట్లాడేటువంటి విధానం ద్వారా మనకు మిత్రులు కానీ శత్రువులు కానీ వస్తారు. అంటే మొత్తం మన మాట మీదనే ఒకడు మనకు మిత్రువు అవ్వాలన్నా ఒకడు శత్రువు అవ్వాలన్నా జరుగుతుంది. అందుకనే మనకు లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం మనం ఒకసారి చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట 34వ వచనం, 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మీరు చెడ్డవారయుండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే
కాబట్టి మనం ఏంటి, మన మాటలను బట్టి ఒకటి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది మనం చాలా వరకు అంచనా వేయడానికి అవకాశం ఉంది. అంటే హృదయంలో మనం ఒకటి ఉంచుకొని పైకి మనం మాట్లాడేది మరొకటిగా ఉంటుందా? అలాంటి మాటలను ఏమంటారంటే కపటపు మాటలు అంటారు. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు నేటి దినాలు చూస్తే ఎక్కువ మంది ఈ కపటపు మాటలకే పరిమితమైపోయి ఉన్నారు. కానీ నువ్వు ఎక్కువ కాలం ఇట్లా నటించడం సాధ్యం కాదు. నీ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి నువ్వు ఇంకొకటి మాట్లాడటం అనేది సాధ్యం కాదు. నీ క్రియల్లో తప్పకుండా నీ హృదయంలో ఏముందో అది తప్పకుండా బయటపడి మనం దొరికిపోతాం. అయితే మన మాటలు ఎలా ఉండాలని మనం గమనించినట్లయితే ఒక వ్యభిచారిని సైతము యేసయ్య అమ్మా అని పిలవగలిగాడు. యేసయ్య ఒక వ్యభిచారిని పట్టుకొని అమ్మా అని ఎంతో ప్రేమగా పిలిచాడు ప్రియ రక్షకుడు. అంటే చూడు, ఆయన మనం గొప్ప ఆదర్శమే, మనకు ఆయనే గొప్ప ఆదర్శం. ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం మాదిరిగా తీసుకోవాలి ఇక్కడ. అంటే ఆయన పిల్లలమైనటువంటి మనం మాటల్లో ఆయన్ని అనుసరించాల్సినటువంటి అవసరత చాలా ఉంది. అందుకని మనం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పిల్లలముగా మన మాట తీరు ఎట్లా ఉండాలి, ఒక క్రైస్తవులముగా, ఒక క్రైస్తవ విశ్వాసులముగా మన మాట తీరు ఎట్లా ఉండాలనేది లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా మన మాట ఎట్లా ఉండాలంటే మృదువుగా ఉండాలి. మన మాట మృదువుగా ఉండాలి. అంటే ఒక వ్యక్తిపై మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కోపాన్ని మనం రెట్టింపు చేయాలన్నా, వాళ్ళు ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చాలన్నా కూడా మన మాటే కారణం. మన మాటను బట్టే ఎదుటి వాడి కోపం తెప్పించాలన్నా, లేకపోతే వాడి ఇప్పుడు ఉన్నటువంటి ఆ కోపాన్ని తీసేయాలన్నా కూడా మన మాటే. ఎందుకంటే ఈ రోజు మనం చాలా మంది చూస్తే దైవజనులు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు? రాబోవు అంటే ఈ రెండవ రాకడ అనేది రాబోతుంది కాబట్టి మీరందరూ మారు మనసు పొంది రక్షణ పొందమని ప్రకటిస్తున్నారు. అంటే ఆ మాట ఎట్లా ఉంది? అది ఒక మృదువైనటువంటి మాట, కానీ దానిలో ఆ మాట కనుక ఒక హెచ్చరిక అనేది ఉంది. ఆ హెచ్చరిక చూడండి, మీరు రక్షణ పొందుకోండి, రెండవ రాకడ అనేది రాబోతుంది, రక్షణ పొందుకోండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేటువంటి ఒక హెచ్చరిక అనేది అందులో దాగి ఉంది. కానీ ఆ మాట ఈరోజు చాలా మంది దైవజనులు దాన్ని చాలా మృదువుగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే మన మాటలు ఎప్పుడు కూడా కఠినమైనటువంటి మాటలుగా ఉండకూడదు, మృదువుగా ఉండాలి. మృదువైన మాట మనం మాట్లాడాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. చూడు, సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, మన మాట ఎట్లా ఉండాలి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడు? నీ మాట ఎట్లా ఉండాలి? మృదువుగా ఉండాలి. ఒక క్రైస్తవునిగా మన మాట ఎప్పుడు కూడా ఇతరులు నొప్పించేటువంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మన మాట ఎప్పుడు మృదువుగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. రెండవదిగా చూస్తే మన మాట ఎట్లా ఉండాలంటే కృపాసహితముగా ఉండాలి. ఈ మాట ఎప్పుడు కూడా కృపాసహితంగా ఉండాలి. ఉప్పు చూడండి, ఉప్పు మనం రుచిని గ్రహిస్తుంది. అట్లాగే మన మాటలు ఎట్లా ఉండాలి? రుచికరంగా ఉండాలి. ఉప్పు తక్కువైనా కూడా అది రుచిగా ఉండదు, ఉప్పు ఎక్కువైనా కూడా అది రుచికరంగా ఉండదు. మన మాటలు ఎప్పుడు కూడా సమపాడల్లో ఉంటూ దేవుని యొక్క కృపను గురించి మాత్రమే మనం ఎక్కువగా ప్రస్తావించేటువంటి విధంగా మన మాట అనేది ఉండాలి అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, ఇక్కడ లేఖన భాగాలు ఎలా సెలవిస్తున్నాయి? మన మాట ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మొదటిగా నీ మాట మృదువుగా ఉండాలి. రెండోది నీ మాట కృపాసహితంగా ఉండాలి.
మూడోదిగా చూస్తే మీ మాట ఎప్పుడు కూడా క్షేమకరంగా ఉండాలి. మీ మాట క్షేమకరంగా ఉండాలి అంటే మనం క్రైస్తవులముగా, యేసుక్రీస్తు బిడ్డలముగా మన మాట ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడకూడదు. మనం మాట్లాడేటువంటి మాటల్లో ఎలాంటి దుర్భాషలు మాట్లాడటానికి వీల్లేదు. అలాంటి మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తులతో పని లేకుండానే ఎదుటివాడిని హత్య చేసినటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. అలాంటి వాళ్ళంగా నరహంతుకుల యొక్క జాబితాలో మనం చేర్చబడతాం అన్నమాట. అంటే మన మాట ఎప్పుడు కూడా ఇతరులకి క్షేమాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ మీద మనం దుర్భాషలు ఆడటానికి వీలు లేదని వాక్య వాదాలు చదివిస్తున్నాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నేటి దినాల్లో చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ సాదృశ్యంగా చెప్పబడినాయి. చూడండి, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కలరు. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంటుందంటే కత్తిపోటు లాగా ఉంటుంది. అంటే వాళ్ళు కత్తిపోటు లాంటి మాటలతోటి ఇతరుల్ని చంపేస్తున్నారు, ఒక హంతకులుగా మారిపోతున్నారు చాలా మంది. కానీ క్రైస్తవులుగా మన మాట తీరు అట్లా ఉండకూడదు అనేటువంటిది లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మన మాట తీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అందుకనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాట మనం ఇక్కడ రాయబడిన చక్కని మాట. 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే 1వ యోహాను 3వ అధ్యాయము 15వ వచనం రాయబడినటువంటి మాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మన మాటలు ఎట్లా ఉండాలి, వినేటువంటి వారికి క్షేమాన్ని, ఆదరణ ఇచ్చేటువంటి మాటలు మనం పలకాలి. కానీ మన సహోదరుల మీద మనం ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళ మీద కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేటువంటిది మన ఈ యొక్క మనం చదవబడేటువంటి వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అందుకనే ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే చూడండి, ఇక్కడ వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ముడు తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడు అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చూస్తే మన అట్లా ఏమంటున్నాడు ఇక్కడ, నీ నోటి నుంచి క్షేమకరమైనటువంటి మాటలు మాత్రమే రావాలి. అంటే మనం ముందుగా మన మాట ముందుగా ఉండాలి, తర్వాత క్షేమకరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి నీ మాట. అట్లాగే 4వది చూసినట్లయితే నీ మాట ఎప్పుడు కూడా కృతజ్ఞతతో కూడినదై ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి మాటలు నీ మన నోటి నుంచి రావాలి. బూతులు కానీ, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, లేకపోతే అపార్థములకు ఎలాంటి తావిచ్చేటువంటి మాటలు కూడా, పాపాన్ని ప్రేరేపించేటువంటి మాటలు కానీ మన నోటి నుంచి రాకూడదు, రావటానికి వీలు లేదు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడు కూడా మన మాట కృతజ్ఞతతో నిండినదై ఉండాలి. అట్టి మాటలు ఎట్లా ఉంటాయంటే హృదయపూర్వకమైనవి, మన హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి ఎటువంటి అపార్థాలకు తాగిచ్చేటువంటి అవకాశం ఉండదు. నువ్వు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే నీ హృదయం నిండా వాళ్ళ మీద కృతజ్ఞత అనేది ఉంటుంది. ఆ కృతజ్ఞతతో నిండినటువంటి మాటలు పలికినప్పుడు అది ఆ మాటలు నీ హృదయం నుండి వస్తాయి. కాబట్టి అలాంటి మాటలకి ఎలాంటి అపార్థాలు అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది లేదు అనేది లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకనే ఇంత చదువుకున్నటువంటి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి, ఇక్కడ కృతజ్ఞతావచనమే మీరిచ్చువలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చూడండి, ఇక్కడ ఇవి మీకు
తగవు అని రాయబడి ఉంది. అంటే ఒక క్రైస్తవ విశ్వాసముగా మన నోటి నుంచి కృతజ్ఞత వచనం మాత్రమే రావాలి కానీ ఏమి రాకూడదు అంటున్నాడు ఇక్కడ. బూతులు రావడానికి వీల్లేదు, పోకిరి మాటలు రావడానికి వీల్లేదు, సరసోక్తులు రావడానికి వీల్లేదు, మన నోటి నుంచి అవేవి రావడానికి వీల్లేదని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే ఈ మాటలు ఎప్పుడు కూడా దేవాది దేవుని మీద కృతజ్ఞత కలిగినటువంటి మాటలే నీ నోటి నుంచి రావాలి కానీ ఇంకెలాంటి మాటలు మన నోటి నుంచి రాకూడదనేది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంతేవిధంగా ఇంకోటిగా మనం చూసినట్టు ఐదోదిగా ఆలోచించి మాట్లాడేటువంటి మాటలుగా మన మాటలు ఉండాలి. అంటే మనం ఎక్కువగా మాట్లాడే వాళ్ళలో తప్పకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారు, తప్పు మాటలు మాట్లాడతారు, ఇతరులకు హాని కలిగించేటువంటి మాట్లాడటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే మనం విస్తారమైనటువంటి మాటలు, అందుకని ఇక్కడ సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడేటువంటి మాట ఏంటంటే, సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం ఎప్పుడు కూడా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడేటువంటి మాటలు బుద్ధి అయినా కూడా అవి ఆలోచించి మాట్లాడేటువంటి మాటలుగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడవద్దు అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఎక్కువగా మాట్లాడినప్పుడు మన మాటలు అనవసరమైన మాటలు వస్తాయి, తప్పుడు మాటలు వస్తాయి, ఇతరులకి ఇబ్బంది కలిగించేటువంటి హాని కలిగించేటువంటి మాటలు మన నోటి నుంచి రావించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విస్తారమైనటువంటి మాటలు మీరు మాట్లాడవద్దు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆలోచించి మాట్లాడేవిగా ఉండాలి అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అందుకని అదే సమయంలో అంటే వినవలసిన వారు వినలేక, విషయం అర్థం కాక సమస్యలు కొని తెచ్చుకుంటారు. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును. చాలు. అంటే వినటానికి మనం వేగిరపడాలి, మాటలాడటానికి ఎట్లా ఉండాలంట, నిదానించి మాట్లాడాలి. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఎట్లా ఉండాలి, నిదానంతో ఆలోచించి మాట్లాడేటువంటి మాటలుగా ఉండాలి. ఒక క్రైస్తవునిగా మన మాట నిదానంగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తే ఆరోదిగా మన మాట ఎట్లా ఉండాలంటే కొద్దిగా ఉండాలి, తక్కువగా ఉండాలి, తగ్గించుకునేటటువంటి మాటలుగా ఉండాలి. మన మాటలు ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటాయి. ఎప్పుడు కూడా వద్దు, అలాంటి మాటలు మాట్లాడవద్దని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. తన పెదవులు మూసుకుని వాడు బుద్ధిమంతుడు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఆయన్ని మనం హెచ్చించాలి. దేవాది దేవుడు అయినటువంటి ఆ తండ్రిని, ఆ యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి తప్ప మనల్ని మనం హెచ్చించుకొని మన మాటలు ఎక్కువగా ఉండటానికి వీల్లేదు, హెచ్చుగా ఉండటానికి వీల్లేదు. మనం తగ్గించుకోవాలని లేఖన భాగాలు అంటే మన మాటల ద్వారా మనం తగ్గించుకోవాలి. అందుకని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మన మాట ఎట్లా ఉండాలంట, కొద్దిగా ఉండాలని, మనం తగ్గించుకున్నటువంటి మాటలుగా ఉండాలనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకని దేవుని పిల్లలుగా మన మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన మాటలు ఎట్లా ఉన్నాయి, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎట్లా ఉంది. ఇతరులను ఇబ్బంది కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నామా, ఇతరుల్ని పాపంలోకి తీసుకెళ్లేటువంటి మాటలు మాట్లాడుతున్నామా, లేదా కత్తిపోట్ల వంటి మాటలు మాట్లాడుతున్నామా, ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనల్ని మనం ఆలోచించుకోవాలి. మన మాట తీరు ఎట్లా ఉంది, మన మాట తీరు మృదువుగా ఉందా, కృపాసహితంగా ఉందా లేదా, క్షేమకరంగా ఉందా లేదా. తర్వాత మనం చూస్తే కృతజ్ఞతతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నామా లేదా, ఆలోచించి మాట్లాడుతున్నామా లేదా, లేదా మనం తగ్గించుకొని మాట్లాడుతున్నామా లేదని ఒక్కసారి మనం ఆలోచించుకొని దేవుని వాక్యం ద్వారా మనం సెలవిచ్చినటువంటి, మనం హెచ్చరించినటువంటి విధంగా మన మాట తీరు ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నీ మాట తీరు అంటే మాటలో మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. మన ప్రభు, మన రక్షకుడు ఏ విధంగా అయితే ఆయన మాట తీరు ఉందో ఆ రక్షకుడిని కూడా మనం మాదిరికరంగా తీసుకొని మన మాట తీరు ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. తర్వాత మనం చూస్తే మాటలో మాదిరి అన్నాడు. రెండవదిగా చూస్తే ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. ప్రవర్తన అంటే ఏంటంటే మనం ఇక్కడ చూస్తే
నీ చూపులు, నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియలు అన్నిటి యొక్క సమూహమే ఇక్కడ నీ ప్రవర్తన. అంటే నీ చూపులో గనక నువ్వు పరిశుద్ధత కోల్పోతే, నీ తలంపులో నువ్వు పరిశుద్ధత కోల్పోతావు. అంటే మన చూపుల్లో ఎప్పుడైతే మన పరిశుద్ధత లేదో, మన తలంపుల్లో మనం పరిశుద్ధత కోల్పోతాం. తలంపుల్లో పరిశుద్ధత కోల్పోతే మాటల్లో, క్రియల్లో పరిశుద్ధతని కోల్పోతాం. తద్వారా మన ప్రవర్తన మలినమైపోయి పాపానికి మరింతగా దగ్గరైపోతాం, దేవునికి మనం దూరం అయిపోతాం అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో రాసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అని అనేవాడు. అంటే ప్రవర్తన విషయంలో మనం కనుక అజాగ్రత్తగా ఉంటే మనం ఏమైపోతాం? చనిపోతాం అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అంటే ఒక మనిషి తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఏమవుతాడు? శారీరకంగా బ్రతికి ఉన్నా కూడా ఆత్మీయంగా వాడు చచ్చిపోయినటువంటి వారితో సమానము. ఆత్మీయంగా వాడు చనిపోయినటువంటి వారితో సమానము. సందేహం లేదు, ఎట్టి పరిస్థితుల్లో సందేహం అనేది లేదు. ఎందుకంటే మనం ఒకసారి చూస్తే దీనికి ప్రత్యక్ష సాక్షి ఏమిటంటే మనకు రాజు అయినటువంటి దావీదు. మనం ఒకసారి చూస్తే ఆయన తన చూపులో, తర్వాత తన తలంపుల్లో, తన క్రియల్లో పరిశుద్ధతని కోల్పోయి వ్యభిచారుల, నరహంతకుల యొక్క జాబితాలో చేరిపోయాడు. చూసారు మన ఇక్కడ దావీదే మనకి ప్రత్యక్ష సాక్షి. అంటే తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి ఆయన ఏం చేశాడు? తలంపుల్లో, తన యొక్క చూపులో, తన యొక్క క్రియల్లో ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోయాడో ఆయన ఏమైపోయాడు? వ్యభిచారుల జాబితాలో, నరహంతుల జాబితాలో చేరిపోయాడు. మనం ఈ వాక్యాన్ని మనం చూసే మనకు సమయాలు 2వ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని దేవుని చేత అతను నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి అంత గొప్పవాడైనటువంటి దావీదు తన ప్రవర్తన విషయంలో ఎట్లా ఉన్నాడు? అజాగ్రత్తగా ఉండటం వల్ల ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, శారీరకంగా బతికున్న ఆత్మీయంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడు, పిల్లలు వ్యభిచారులుగా మారిపోయారు, హంతకులయ్యారు. కన్న కొడుకే దావీదుని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. కనీసం చెప్పు లేకుండా కూడా రాజైన దావీదు కొండలకు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన అక్కడ దగ్గర పనిచేసేటువంటి ఒక్క వంటి షిమి కూడా ఓ దుర్మార్గుడా, నరహంతుడా అని చీపు అంటూ ఈ మన దావీదుని దూషిస్తూ శపిస్తూ ఉంటే, అంత గొప్ప రాజు నుండి కూడా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరి అంతటి దావీదుకి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి మన సంగతి ఏంటి? ఈ లోకంలో చూడకూడదు కూడా మనం చూస్తూ, చూపులలో పరిశుద్ధతను మనం కోల్పోయి, తద్వారా హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపులను మనం పాడు చేసుకొని పాపం చేయడానికి అవకాశం కొరకు మనం ఎదురు చూస్తున్నామని అయితే ఒక విషయం మనం ఆలోచించాలి. హృదయానుసారుడైనటువంటి దావీదే దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. మనకెట్లా సాధ్యం మరి తప్పించుకోవడం? నీ తలంపులు సరిగా లేకపోతే, నీ యొక్క ఆలోచనలు సరిగా లేకపోతే, నీ క్రియలు సరిగా లేకపోతే, నీ ఆలోచన, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీకు రాబోయేటువంటి శిక్ష ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందుకని నీ ప్రవర్తన సరిచేయబడాలి, మన ప్రవర్తన సరిచేయబడాలి. అంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏ మార్గం అదంటే వాక్యమైనటువంటి దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే నీ ప్రతి కదలికలో ఆయన ఏం చేయాలని మనం ముందు పెట్టాలి. ముందు పెట్టుకొని మనం ఉన్నట్లయితే దాన్ని ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం చూస్తే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఒకసారి యోసేపుని మనం గమనించినట్లయితే, యవనస్తున్నటువంటి యోసేపుని పాపం పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నించింది ఎన్నోసార్లు. ప్రయత్నించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ పాపానికి చిక్కకుండా దూరంగా పారిపోతున్నాడు. అంటే ఇంటిలో పాపం ఉంది కానీ యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు. ఆ పోతీఫర్ ఇంట్లో పాపం ఉంది కానీ యోసేపు ఏంటంటే ఆ పాపానికి దొరకకుండా బయటికి పారిపోతూ, ఆ పాపానికి లోనవ్వకుండా తన తలంపుల్లో కానీ, తన ఆలోచనల్లో కానీ, తన క్రియల్లో కానీ జాగ్రత్త పడ్డాడు. దావీదైతే జాగ్రత్త పడలేకపోయాడు. ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే కదా బానిసగా బ్రతకాల్సినటువంటి యోసేపుని దేవుడు ఎంత గొప్పగా ఇచ్చిచ్చాడు. రాజుతో సమానుడయ్యాడు, దేశానికి ప్రధాని అయ్యాడు.
కారణం ఏంటంటే అతడు పాపానికి లొంగల, తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి అంత గొప్పగా దేవుని చేత హెచ్చరించబడ్డాడు. మరి నీ జీవితం ఎట్లా ఉంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పాపాన్ని పట్టుకోవడానికి దాని వెంబడి నువ్వు పరుగులు తీస్తున్నావా? దాని చేతుల్లో బందీగా మారిపోయావా? అందుకే కదా రాజులుగా ప్రతిష్ఠించిన మనం ఇంకా సాతానికి బానిసలుగానే మనం జీవిస్తున్నాం. సాతానికి మనం బానిసలుగానే జీవించాల్సినటువంటి పరిస్థితి మన దగ్గర అనేది వచ్చింది. చూసినట్లయితే వాక్య భాగం మనం గమనించినట్లయితే తర్వాత మనం చూస్తే ఇక్కడ మనం యొక్క దుష్ట ప్రవర్తన అనేది నీకు బాధ తీసుకొస్తుందేమో, నీ ప్రవర్తన అనేది నీకు బాధ తీసుకొస్తుందేమో ఒకసారి గమనించాలి. అందుకనే కీర్తన గ్రంథం 107వ కీర్తన 17వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 107వ కీర్తన 17వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే 107వ కీర్తన 17వ వచనం మనం ఒకసారి చూస్తే 107వ కీర్తన 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేయరు, తమ దోషము చేతను బుద్ధి తెచ్చుకుందరు. చూడండి ఏం రాయబడినట్టు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందనేటువంటి వాక్యం ప్రవర్తిస్తుంది. అంటే నీ యొక్క మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకొస్తుందేమో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. అంటే అందుకనే ఇక్కడ సామెతల గ్రంథం 28-18 వచనంలో మనకు ఒక హెచ్చరిక రాయబడి ఉంది. మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోతారు. అంటే అట్లా కాకుండా ఉండాలంటే నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ఏమంటున్నాడు ఇక్కడ 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో మనకు రాయబడినటువంటి మాట ఏంటంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అంటే నువ్వు పడిపోకుండా ఉండాలంటే, నీకు నువ్వు బాధను కొని తెచ్చుకోకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి? నీతి ప్రవర్తన గలవారై ఉండాలి అని ఇక్కడ పాపానికి నువ్వు ఎప్పుడు కూడా చేయొద్దు అని ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే నీ యథార్థమైనటువంటి ప్రవర్తన దేవుని ఇంట్లో నీకు ఆతిథ్యాన్ని ఇస్తుంది. నువ్వు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని ఇంట్లో నువ్వు అతిథిగా ఉంటావు. అందుకని ఇక్కడ మన కీర్తన గ్రంథం 15వ కీర్తన 1-2 వచనాలు మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కీర్తనలో 15వ కీర్తన యెహోవా నీ గుడారములో అతిథిగా చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూడాలి ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఆయన గుడారములో, ఆయన యొక్క మందిరములో, లేకపోతే ఆయన దగ్గర, ఆయన ఇంటిలో మనం అతిథిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరించి మనం హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా నిజాన్ని పలికేటువంటి వాళ్ళంగా ఉండాలనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అందుకనే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, మన జీవితం ఎటువైపు సాగిపోతుంది. దేవుని పిల్లలముగా మన యొక్క ప్రవర్తన అనేది మనల్ని తృణీకరింపజేసేటువంటిదిగా ఉందా? మన ప్రవర్తన ఎట్లా ఉంది? లోకం నుండి ప్రత్యేకపరచబడినటువంటి మనం, ఈ లోకం నుంచి ప్రత్యేకపరచబడినటువంటి మనం ఒక క్రైస్తవ విశ్వాసంగా మన ప్రవర్తన అనేది అనేకులకు మాదిరిగా ఉండాలనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మన ప్రవర్తనలో మనం మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన విషయంలో మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని, విశ్వాస వీరులను మాదిరిగా తీసుకొని మనం కూడా ఆ యొక్క పవిత్రతలో, ఆ యొక్క దేవునికి మన యొక్క ప్రవర్తనలో మనం ఏం చేయాలంటే, ఇతరులకి మనం చూడగానే వీళ్ళని మనం చూసి నేర్చుకునేటువంటి విధంగా మన ప్రవర్తన అనేది ఉండాలి. మనం వాక్యాన్ని బోధించడమే కాదు, వాక్యాన్ని ఇతరులు చెప్పడమే కాదు, మనం పాటలు పాడటమే కాదు, కానీ మన ప్రవర్తన ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చాటు చెప్పేటువంటి వాళ్ళంగా మనం ఒక క్రైస్తవులుగా మనం ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశమైనది. తర్వాత మనం మూడోదిగా చూస్తే ప్రేమలో మాదిరిగా ఉండమని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పదం ఏంటంటే ప్రేమ.
నేటికి మనిషి ప్రేమను మనం నిర్వచించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రయత్నిస్తున్నా కానీ ఆ పదానికి పూర్తి నిర్వచనాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దాని అర్థం ఏంటో తెలియక మనం అనేక మంది అది చేసేటువంటి పనులు లెక్కలేనవి. అర్థం తెలియకపోయినప్పటికీ దాన్ని తెలియకున్నా కూడా చూడండి, మనం ఒకసారి చూస్తే లోకం దృష్టిలో మనం ఒకసారి ఆలోచిస్తే ప్రేమ అంటే ఏంటంటే మనం చూస్తే ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలు కూడా ఒకరి మీద ఒకళ్ళు ఈ ప్రేమ అనేది ఐ లవ్ యూ అని చెప్పుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే అంటే ఈ ప్రేమ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మరి మనం గమనించినట్లయితే అంటే ఈ లోకంలో ఆ ప్రేమ అనేది దానికి ఒక అర్థం అనేది తెలియక రకరకాలైనటువంటి ప్రేమలు, టీనేజ్ వాళ్ళకు ఉండేటువంటి ప్రేమలు వేరుగా ఉంటాయి. తర్వాత ఉండేటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రేమలు వేరుగా ఉంటాయి. మనం ఎన్ని గమనించినట్లయితే మరి అవి మాత్రమే కాకుండా తల్లి ప్రేమను కూడా మనం చూస్తే తల్లి ప్రేమను ఎవరు కూడా వర్ణించడం మనకి అంత కష్టమైనటువంటి విషయం. కానీ నేటి దినాల్లో చూస్తే అలాంటి తల్లి ప్రేమ కూడా కలుషితమైనట్టుగా మనం గమనిస్తున్నాం, చాలా చూస్తున్నాం. ఎందుకంటే తన కింద బిడ్డలను కూడా సైతం తన యొక్క అవసరాల కోసం చంపుకున్నటువంటి తల్లులు కూడా మనకి కనిపిస్తున్నారు. అంటే తల్లి ప్రేమ కూడా కలుషితమైపోయినటువంటి దినాలు మనం చూస్తున్నాం. అయితే మనకందరికీ తెలియనటువంటి మదర్ తెరీసాను కూడా చూస్తే ఆమె ప్రేమ గురించి మనం ఆలోచిస్తే ఆమె ప్రేమ చాలా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అది కాదనలేదు. కానీ ఆమె ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ మాత్రం కాదు అని మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చూపించినటువంటి ప్రేమ అది కొందరికే పరిమితం అయిపోయింది, కానీ అందరికీ ఆ ప్రేమ అనేది రాలేదు. కానీ కొంతమందికే పరిమితమైంది. కానీ శారీరకంగా స్వస్థతని చేకూర్చగలిగింది. కానీ పాప రోగం నుండి మనిషిని విడిపించలేకపోయింది ఆమె చూపించినటువంటి ప్రేమ. ఇంతకీ మరి నిజమైనటువంటి ప్రేమ అంటే ఎట్లా ఉంటుందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ లోకంలో నిజమైనటువంటి ప్రేమకు అర్థాన్ని, నిర్వచనాన్ని చెప్పినటువంటి ఒకే ఒక్కడు ఎవరైనటువంటి మనం చూస్తే ప్రేమకు అర్థం, నిర్వచనం మనం చూస్తే నిజమైనటువంటి ప్రేమకు అర్థం, నిర్వచనం ప్రియమైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మనకు రాయబడినటువంటి మన లేఖన భాగాలు చూస్తే 1 యోహాను 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూస్తే అక్కడ 8వ వచనంలో ఆయన ప్రేమ స్వరూపి, ప్రభు అయినటువంటి రక్షకుడిని చెప్తూ ఆయన ప్రేమ స్వరూపి అనే పదం రాయబడి ఉంది. అంటే ఆయనది ప్రేమతత్వం, ఆయన ప్రేమని పంచేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ప్రేమ ఏ ఒక్కరికూ పరిమితమైపోలేదు, అందరికి సర్వమానవాళికి ఆయన ప్రేమను అందించాడు. అందుకనే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే మనం శత్రువులను కూడా ప్రేమించు అని చెప్తున్నాడు. ఆయన నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు. అయితే అది మాటలకే పరిమితం చేయదు, ఆయన దాన్ని చేసి చూపించాడు కూడా. ఆయన చేసి చూపించాడు. అందుకని రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడినటువంటి మాట మనం ఒకసారి చూస్తే, మనము శత్రువుమైనప్పుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం పాపం చేసి ఆయనకు విరోధంగా ఉండి ఆయన శత్రువు అయినప్పటికి కూడా మన పాపాల నిమిత్తము మన రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన మీద తనకున్నటువంటి ప్రేమతోటి ఆయన ఏం చేశాడు, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆ పాపం నుంచి విడుదల దయచేశాడు. అందుకనే ఆయన యొక్క ప్రేమ యొక్క లక్షణాలు మనం చూస్తే ఈ కొరింథీ పత్రిక 1వ పత్రికలో మనం 13వ అధ్యాయంలో ఒకసారి చదివితే 4 నుంచి 8 వచనాలు ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఈ ప్రేమ అనేది ఎంత గొప్పదో దాని గురించి అక్కడ వివరించడం అనేది చాలా జరుగుతుంది. అంటే ప్రేమ అనేది ఎప్పుడు కూడా శాశ్వత కాలం ఉంటుంది అనేటువంటి ఈ యొక్క లేఖన భాగాలు కలుస్తున్నాయి. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు, ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తారు. నేటి దినాల్లో మనం చూస్తే అంటే కనీసం తల్లిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ అనేది మనం చూస్తున్నాం. నేటి దినాల్లో పిల్లలు పెద్దవాళ్ళై వారిని కూడా పెద్దవాళ్ళైన తర్వాత వారిని కూడా చూస్తారు అనేటువంటి ఒక ఆశ. కానీ ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమలో కూడా కొంత స్వార్థం అనేది, ఆశ అనేది మనకు కనిపిస్తూ ఉండదు. కానీ ఆ యేసయ్య ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి ఆశ లేదు, ఎలాంటిది ఆయన బదులుగా ఏమీ ఆశించలేదు. అదే అమరం. ఆయన ప్రేమ అనేది అమరం, అతి మధురం అవుతుంది అన్నాడు. అపురూపమైనటువంటిది ఆయన ప్రేమ. అందుకనే అవధులు లేనటువంటి ఆ ప్రేమ అద్వితీయమైంది. అందుకని ఆయన సింహాసనం మీద కూర్చోవలసినటువంటి దేవాది దేవుడైనటువంటి ఆ లోక రక్షకుడు ఏమొచ్చాడు, శిలువ మీదకి దిగవచ్చి వచ్చాడు. అంటే ఆయన ప్రేమ ఎట్లాంటిది, మరణం కంటే బలీయమైంది ఆయన ప్రేమ.
సజీవమైంది ఆయన ప్రేమ, శాశ్వతమైంది కాబట్టి ఆయన ప్రేమ. అట్టి ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనము ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండి అలాంటి ప్రేమను కలిగినటువంటి వారిగా మనము ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. అంటే మనం ప్రేమలో కూడా ఆ దేవాది దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉండి ఆయన్ను మాదిరిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మనం చివరిగా చూసినట్లయితే ఇక్కడ మీరు విశ్వాసంలో మాదిరిగా ఉండండి. విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చగలడు అనేటువంటి ఆయన పైన పూర్తిగా మనం ఆధారపడటమే విశ్వాసం. మన విశ్వాసం అంటే ఏంటో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే 1వ వచనంలో మనం కనుక ఒకసారి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవటకు రుజువు. చూడండి, అంటే మనం నిరీక్షించేటువంటి వాటిని మనం పొందుకుంటాము అనేటువంటిది ఒక నిరీక్షణ కలిగి మనం జీవించాలి. మనకు కనపడినటువంటి ఎక్కడో కనపడినటువంటి వాటిని మనం నమ్మి వాటి కోసం మనం ఎదురు చూడాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అబ్రహాముకు 100 ఏళ్ళు, శారాకు చూస్తే 90 ఏళ్ళు. వారి శరీరము మృతతుల్యమైపోయింది. ఇక బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికి ఉన్నటువంటి ఆధారం లేదు. 90 ఏళ్ళు 100 ఏళ్ల వయసులో బిడ్డలు పుడతారంటే ఎవరైనా ఆ మాటలు నమ్ముతారా, విశ్వసిస్తారా? కానీ అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఆ మాటల్ని నమ్మాడు. అతను నమ్మినటువంటి అతను చూపించినటువంటి ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. అతను ఏదైతే నమ్మాడో, విశ్వసించాడో, అతను విశ్వసించినటువంటి ప్రకారము అతనికి 100 ఏళ్ల వయసులో దేవుడు బిడ్డని అనుగ్రహించాడు. అందుకని తర్వాత మనం చూస్తే 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడై. దేవుడు నోవాహుతో అన్నాడు, ఇదిగో నేను విపరీతమైనటువంటి వర్షాన్ని ఈ లోకం మీద కురిపించబోతున్నాను, ఈ లోకాన్ని అంతా నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో అని నోవాహుతో దేవుడు అన్నప్పుడు అతను పుట్టిన దగ్గర నుంచి భూమి మీద ఒక చుక్క వర్షపు నీరు పట్టడం కూడా చూడలేదు. కానీ దేవుని యొక్క మాటలు నమ్మి, దేవుని యొక్క మాటలేదు విశ్వాసం ఉంచి అతను ఏం చేశాడు? ఓడను సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి నోవాహు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడింది అనేటువంటి ఇక్కడ అతని విశ్వాసమును బట్టి అతని కుటుంబం రక్షించబడింది అనేది మనకి ఇక్కడ లేఖన భాగాల ద్వారా అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ మనం చూసినటువంటి లేఖన భాగాల్లో ఎంతో మంది ఇక్కడ విశ్వాసవీరులు కనపడుతుంటారు. రాహాబు కానీ, మోషే కానీ మనం చూసినట్లయితే వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకున్నారో లేఖన భాగాల్లో మనకు సెలవిస్తున్నాయి. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నువ్వు విశ్వాసములో అవిశ్వాసుని మాదిరిగా తీసుకోవాలి. మనమంతా కూడా ఈ అబ్రహాముని కానీ, రాహాబుని కానీ, మోషేని కానీ మనమంతా కూడా వాళ్ళని మనం తీసుకొని మాదిరిగా తీసుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని మనకు కనపరిచారో అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కనపరిచేటువంటి వాళ్ళంగా ఉండాలి అనేటువంటి ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అంటే మనం విశ్వాసములో వాళ్ళకు మాదిరిగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అందుకని దానియేలు చూసినట్లయితే మనం అక్కడ కూడా వాళ్ళ యొక్క విశ్వాసం మనకు అర్థమవుతుంది. షడ్రకు మెషకు అబేద్నెగో యొక్క వాళ్ళు చూడండి ఎంత విశ్వాసం. వాళ్ళు మంటల్లో మిమ్మల్ని వేస్తామన్నా కూడా వేయండి, పర్లేదు, మేము సేవిస్తున్నటువంటి మా దేవుడు ఆ వేడిని కలిగినటువంటి ఆ అగ్నిగుండాల నుంచి మమ్మల్ని తప్పిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనబరిచారు. అంటే ఆ విశ్వాసం చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగో వాళ్ళు చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ అగ్నిగుండంలో నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. అంటే చూడండి, వాళ్ళు ఎవ్వరు కూడా ఎన్ని సమస్యలను చూసి వాళ్ళు భయపడలా, అగ్నిగుండాన్ని చూసి వాళ్ళు భయపడలా. ఎవ్వరు కూడా మా 90-100 ఏళ్లలో మాకు పిల్లలు పుడతారని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క నిరీక్షణ అనేది లేకుండా ఉండలా. కానీ మోషే కూడా భయపడలా.
రాహాబు భయపడలేదు. అన్ని కూడా వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో గొప్పగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసాన్ని చూపించారు. అట్లాంటి విశ్వాస వీరుల్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా విశ్వాసంలో మాదిరికరంగా ఈ లోకస్తులకి మనం మాదిరికరంగా విశ్వాసాన్ని కనుక మనం చూపగలిగితే అట్టి కృపధన్యత మనందరికీ కూడా దేవుడు దయచేస్తాడు. మనం కూడా ఆశీర్వదించబడతాం అనేటువంటి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. చివరిగా మనం చూసినట్లయితే చివరికి ఒక మాట మనం మాట్లాడుకొని లేఖన మన యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. చివరిగా రాయబడినటువంటి మాట ఏంటంటే మీరు పవిత్రతలో కూడా మాదిరిగా ఉండాలి. చూడండి, దేవుడి స్వయంగా అంటున్నాడు. మనం చూస్తే లేవీకాండ 11:44 రాయబడిన మాట ఏంటంటే, నేను మీ దేవుడు అయినటువంటి యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరే పరిశుద్ధపరచుకునవలెను. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, మీరు కూడా పవిత్రంగా ఉండాలి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అనేటువంటి ఇక్కడ ఆయన మనకందరికి కూడా సెలవిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక సవాలు విసిరారు. ఏంటి? నేను పరిశుద్ధుల్ని కాదని ఎవరైనా రుజువు చేయగలరా అనేటువంటి సవాలు విసిరాడు. ఆ సవాల్ని స్వీకరించే వారు ఎవ్వరూ లేరు కూడా ఈ లోకంలో. యేసు క్రీస్తు తప్ప ఎవ్వరును కూడా పరిశుద్ధులు అనేవారు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 8:46 రాయబడినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 8:46 రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? దేవుని దూతలు కూడా ఆయన పరిశుద్ధుడని స్తుతిగానాలు ఆలపిస్తున్నారు. పరిశుద్ధుడని నిత్యము ఆయన స్తుతించబడుతున్నటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడు కూడా దేవదూతలు కానీ ఆ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పరిశుద్ధుడని నిత్యము కొనియాడుతున్నారు. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథం 6:3 రాయబడిన మాట ఏంటంటే, వారు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన్ని మహిమతో నిండి ఉంది కానీ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అనేటువంటి వాక్యం రాయబడింది. అంటే అది ఇక్కడ కీర్తనాకారుడు కూడా అంటున్నాడు 93వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. అంటే మందిరం అంటే ఏంటంటే, అపోస్తలుడు పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 మనం ఒకసారి చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగుదురు కదా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే మన దేహమే దేవుని ఆలయం కదా. నాకు డబ్బు ఉంది, తాగుతా, బలం ఉంది, తిరుగుతా అంటే కుదరదు. ఇక్కడ కుదరదు. దేవుని వాక్యం అంటున్నటువంటి దేవుని ఆలయము నీ యొక్క హృదయము దేవుని ఆలయం. నీవు వ్యర్థమైనటువంటి క్రియ చేత నీ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆయన పాడు చేయాల్సి వస్తే ఇక నిన్ను విడిపించేటువంటి వాడు ఎవ్వరు కూడా లేనటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ గొర్రె పిల్లలు మన గొర్రె పిల్లల్ని బలవంతంగా బురదలోకి తోసినా కూడా అవి వెళ్ళటానికి ఎంత మాత్రం ఇష్టపడవు. కానీ పంది పిల్లల్ని మనం ఆ యొక్క బురదలోకి నెడితే శుభ్రంగా వెళ్ళిపోయి ఆ బురదలో హాయిగా దొల్లాడతాయి. అందుకనే వీటిలో మన జీవితాలు దేని పోలి ఉన్నాయి? గొర్రె పిల్లలను పోలి ఉన్నాయా, పందిని పోలి ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మన లేఖన భాగంలో 1వ పేతురు గ్రంథంలో కూడా 1వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14 రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ ప్రకారంగా మనం ఏం చేయాలంటే, ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధులైనాడో పవిత్రులై ఉన్నాడో మనల్ని కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించమని ఆయన కోరుతున్నాడు. ఆయన కోరిక ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలనేటువంటిది ఆయన కోరిక. అందుకనే ఇక్కడ తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వరును తృణీకరించనియొద్దు, కానీ ఏమంటున్నాడు, నీ మాటలో కానీ నీ ప్రవర్తనలో కానీ నీ యొక్క విశ్వాసములో కానీ నీ యొక్క పరిశుద్ధతలో కానీ
ఏం చేయాలంటున్నాడు? విశ్వాసుల్ని మాదిరిగా తీసుకోండి, యేసుక్రీస్తు ప్రభువాని మాదిరిగా తీసుకొని మనం ఎట్లా ఉండాలి? మనం ముందుకు పోవాలి. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవిత విధానం అనేక మందికి ఆదర్శంగా ఉండాలి అనేటువంటిది దేవుడి కోరిక అయింది. కాబట్టి మనం అలాంటి జీవితాన్ని జీవించుకుంటూ అనేక మందిని మనం రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు 130 కోట్ల మంది మన భారతదేశంలో ఉంటే రక్షణ పొందుకోలేని వాళ్ళు కోటాను కోట్ల మంది రక్షణ లేక వాళ్ళు నశించిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి నశించిపోతున్నటువంటి వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత, ఆ గురుతర బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లా రక్షించగలం మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనం చూపించేటువంటి మన మాటలను బట్టి కానీ, మన ప్రవర్తనను బట్టి కానీ, మనలో ఉన్నటువంటి దాని యొక్క ప్రేమ, మనల్ని చూపించేటువంటి ప్రేమను బట్టి కానీ, విశ్వాసమును బట్టి కానీ, పవిత్రతను బట్టి మనం అనేక మందిని మనం రక్షణలోకి తీసుకెళ్ళొచ్చు. కాబట్టి మనమంతా కూడా దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా మనమంతా కూడా నడుచుకున్నట్లయితే అనేక మందిని ఆ యొక్క దేవుని వాక్యానికి వారసులంగా చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాము. అట్లాంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినట్టు మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు నా ప్రభా పాటల ద్వారా, వాక్యం ద్వారా నాయన ఈ యొక్క నామానికి ఘనతను, మహిమను తీసుకొచ్చున్నాం పరమ తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఇదిగో నాయన అనేక మంది నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నా తండ్రి లైవ్ లో వచ్చిన ప్రభా వాక్యాన్ని నా ప్రభా విని నా ప్రభా ఆరాధనలో పాల్గొన్నారు ప్రభా నా తండ్రి. ఆ బిడ్డలందరినీ నా ప్రభా నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు తండ్రి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ, నష్టాల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నా ప్రభు నా తండ్రి వాటినన్నింటినీ నాయన నుంచి విడుదల దయచేయగలిగినటువంటి గొప్ప సమర్థుడైనటువంటి దేవుడు మనకు ఉన్నటువంటి ఒక విశ్వాసముతో నా ప్రభా ముందుకు పోయేటువంటి బిడ్డలుగా నాయన వాళ్ళని ఆశీర్వదించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఈ రోజు నా ప్రభా నా తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా నా ప్రభా నాయన ఇదిగో నా ప్రభా ఈ యొక్క కరోనా తెగులు ద్వారా నా ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతూ నా ప్రభా భయాందోళనతో నా ప్రభా సతమవుతూ నా తండ్రి నాయన దినదినము నా ప్రభా నాయన ఏమవుతుందో తెలియనటువంటి ఇదిగో నాయన పరిస్థితిలో ఉంటుండగా నా ప్రభా ఒక్కసారి నాయన లోకం వైపు చూడండి పరమ తండ్రి నాయన. మీ దృష్టిని లోకం వైపు నా ప్రభా నా తండ్రి నాయన పెట్టండి పరమ తండ్రి నాయన. ఈ లోకంలో నా తండ్రి నీ బిడ్డలైనటువంటి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఒకసారి చూడండి నా ప్రభా. అనేక మంది నాయన ఐసీయూలో నా ప్రభా ఉంటున్నారు పరమ తండ్రి నాయన. జ్వరంతో, దగ్గుతో నా ప్రభా రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి నా ప్రభా శ్వాస ఆడక నా ప్రభా ఇబ్బంది పడుతున్నారు పరమ తండ్రి నాయన. అలాంటి బిడ్డలందరినీ నాయన ఒకసారి చూడండి పరమ తండ్రి నా ప్రభా నాయన. ఆ బిడ్డల నాయన నీ వైపు చేతులెత్తి ప్రభువా మమ్మల్ని రక్షించాలనుకుంటున్నారు పరమ తండ్రి నాయన. అనేక మంది దైవజనులు నా ప్రభు అలాంటి వరకు నాయన విజ్ఞాపనలు చేస్తున్నారు పరమ తండ్రి నాయన. దైవజనుల యొక్క విజ్ఞాపనలు నా ప్రభు నాయన ఆలకించండి అయ్యా. ఆ బిడ్డల యొక్క ప్రార్థనలు నాయన వారి యొక్క మొరను ఆలకించండి పరమ తండ్రి నాయన. మా ప్రార్థనలు ఆలకించండి పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా ఈ యొక్క తెగుల నుంచి నా ప్రభా సమస్త మానవాళికి నాయన నా ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. దయచేయండి పరమ తండ్రి నా ప్రభా. ఇదిగో ఇది ఆయన 7 దినాల్లో నాయన ప్రపంచ నాయకులను నా ప్రభా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ పాండమిక్ నాయన పరిస్థితుల్లో నా ప్రభా దేశాన్ని, రాష్ట్రాన్ని నా ప్రభా చక్కగా నా ప్రభా నాయన జ్ఞానంతోటి నాయన మంచి శిక్ష సామర్థ్యాలతో నా ప్రభా నడిపించేటువంటి నాయన భాగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నా ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. నా ప్రార్థన ఆలకించాయా పరమ తండ్రి నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన అనేక మంది నా ప్రభా దైవజనులు నా తండ్రి నాయన వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రభా నా తండ్రి ఈ కరోనా తెగుళ్ళు పడి నా ప్రభా నాయన అనేక మంది నాయన ఇదిగో నా తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా వారి కుటుంబాలకు నా ప్రభా మంచి ఆదరణ ఇవ్వమని నా ప్రభా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా నా తండ్రి నాయన మా సంఘాన్ని దీవించండి అయ్యా. ప్రార్థనా వీళ్ళ పరిచర్యలను నా ప్రభా దీవించమని అడుగుతున్నాం పరమ తండ్రి నా ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క సంఘము ద్వారా నా ప్రభా నా తండ్రి మేము చేస్తున్నటువంటి ప్రతి విధమైన కార్యాన్ని నా ప్రభా దీవించండి అయ్యా నా తండ్రి. ఇంకా నా ప్రభా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేటువంటి ఇదిగో నాయన శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఆత్మ చేసుకోండి ప్రభా. మా కుటుంబ పట్ల నాయన అనేకమైనటువంటి నాయన అద్భుత ఆశ్చర్య కార్యములు నాయన జరిగించావు పరమ తండ్రి నా ప్రభా.
వాటిని బట్టి నేను మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నా ప్రభు. ఇంకా నా తండ్రి నా ప్రభు మా కుటుంబాన్ని ఇదిగో ఆయన పరిచర్యలో నా ప్రభు నేను ముందుకు కొనసాగించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి పరమ తండ్రి నా ప్రభు. ఇదిగో ఆయన మరొకసారి వేడుకుంటున్నామయ్యా. ఇదిగో ఆయన లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను వారి వారి కుటుంబాల పైన మీ దక్షిణ హస్తానికి నా ప్రభు మీ మెండైనటువంటి ఆశీర్వాదం నేను కృపరించండి ఆయన తండ్రి. ప్రతి బిడ్డ చుట్టూ నేను మీ అగ్ని కంచెను వేసిన ప్రభు ఎలాంటి తెగులు కూడా వాళ్ళని అంటకుండా ముట్టకుండా నా ప్రభా ఇదిగో మీ దేవదూతల్ని కావలించు నా ప్రభా మీ కృపలో భద్రపరచమని నా ప్రభా అడుగుతున్నాను పరమ తండ్రి. నేను మా ప్రార్థన ఆలకించాను ఒకసారి నా ప్రభా ఈ వాక్యాలైనటువంటి బిడ్డల నా ప్రభా తండ్రి వాక్యాన్ని నా ప్రభావం హృదయాల్లో బదిలపరుచుకున్నా ప్రభా ఈ వాక్యానుసారంగా నడుచుకుంటున్నా ప్రభా అనేక మందికి నా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభా మాటలో కానీ నాయన ప్రవర్తనలో కానీ నా ప్రభా ప్రేమలో కానీ నా ప్రభా విశ్వాసంలో కానీ నా ప్రభా పవిత్రతలో కానీ నా ప్రభా యేసుక్రీస్తు ప్రభు అని నేను మాదిరిగా తీసుకుంటూ అనేక మందిని విశ్వాసులను మాదిరిగా తీసుకుంటున్నా ప్రభా అనేక మందిని రక్షణలో నడిపించేటువంటి భాగ్యాన్ని ఆయన మా అందరికీ దయచేయమని ఈ కొద్ది మాటలైనా మా ప్రభును మీ ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టినామను బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం వేడి మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మా సోదరులను తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పట్టుకుంటే ఇట్లా అనిపిస్తుంది.